వైఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వక్ఫ్ బోర్డు సవరణ చట్టం విధానాల్లో వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు వి రామరాజు, షేక్ సానవాజు రమణయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మున్నా మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలో వచ్చినప్పుడు నుంచి ముస్లింలపైన ఏదో విధంగా దాడులు చేస్తానే వచ్చారు। అయితే ఇప్పుడు సడన్ గా బీజేపీకి ముస్లింలకు మేలు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు। ఈ ఆలోచన వల్ల ముస్లింలతో పాటు హిందువులు కూడా భయపడిపోతున్నారు। ముస్లింల మేలు కోసం బహుశా మహమ్మద్ అలీ జిన్నా కూడా ఇంతగా ఆలోచించి ఉండరేమో అనిపిస్తుంది। వక్ఫ్ ఆస్తుల్ని అమ్మి పేద ముస్లింలకు న్యాయం చేస్తామని బీజేపీ ప్రభుత్వం అంటున్నది। అంటే ముస్లింల ఆస్తులను అమ్మేయాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతుందా? ఖచ్చితంగా అమ్మేస్తారు కూడా। అయోధ్యలో 13 ఎకరాల స్కామ్ జరిగింది। కేదార్నాథ్లో 300 కేజీల బంగారం మాయమైపోయింది। మీరు హిందువుల ఆస్తులు కాపాడలేకపోయారు, కానీ ముస్లింల ఆస్తులు కాపాడతామని ప్రగల్భాలు పలుకుతున్నారు। ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కార్యదర్శి షేక్ గౌస్ బాషా, వాహనాల మధు, సర్దార్ బాదుల్లా, రియాజ్ షబీర్, షాన్వాజ్, నాగూర్, మన్సూర్, వెంకటేశ్వర్లు, సాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు। బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాలు అధికారంలో వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఏదో విధంగా ముస్లింస్ పైన ఏదో సమస్య పైన దాడులు చేస్తూనే ఉన్నారు। దీన్ని మీ ఇంతకుముందు ఖండించిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు ఈయన ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారంలో ఈయన కలిసిన తర్వాత ఇప్పుడు దాని గురించి ముస్లింస్కి మేలు కొలిపిస్తామని చెప్పి చెప్తున్నారు। ముస్లింస్ ఒక్కోడు స్థలాలు 800 ఎకరాలు స్థలాలు ఉన్నాయి, దాన్ని ముస్లిం కమిటీకి బాగుపడతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానీ అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు। కేవలం హిందూ దేవాలయాల్లో 4 స్టేట్లోనే 10 లక్షల ఎకరాలు ఉన్నాయి। ఒకటే హిందువుల పైన మీకు చిత్తశుద్ధి లేదా? హిందువుల్ని అదే కమిటీలో మొత్తం హిందువుల్ని కూడా చేర్పించు కదా। ఈరోజు ఒక ముస్లింస్ పైన పక్షపాతంగా ముస్లింస్ అణగదొక్కడానికి, ముస్లిం ఆస్తులు దోచుకోవడానికి ఈరోజు నరేంద్ర మోడీ కక్ష కడతా ఉంటే దాన్ని సహకరించే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మేము ముస్లింస్ కోసం మేము ముస్లింస్ పక్కన ఉంటామని చెప్పి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కష్టం అవుతుంది అక్కడ వస్తామని చెప్పారు। ఈ విధంగా ముస్లింల ఆస్తులు దోచుకుంటూ ఉంటే దాని గురించి ఏం చెప్పడం లేదు। మొన్నటిదాకా కాంగ్రెస్తో కానీ మీరు ముస్లింలు ఎత్తుకుంటే మీ పెళ్ళాలను మంగళసూత్రాలు తీసుకెళ్ళిపోతారు ముస్లింస్ వాళ్ళు, ఎక్కడ చూసినా ఒక్కోటి స్థలాలని చెప్పి మీరు దాచుకుంటున్నారని చెప్పి పూజారులతో వాగ్దానాలు ప్రచారం చేపించారు వీళ్ళు। అదే ఈరోజు మీకు ముస్లింస్ మేలు చూపిస్తుంటే ఇప్పుడు ఎక్కడ మా పైన ప్రేమ వచ్చిందో నరేంద్ర మోడీ గారికి। చంద్రబాబు నాయుడు కూటమి యొక్క ప్రభుత్వంలో ఉండేటువంటి వారు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో అర్థం కాని పరిస్థితి। అందువల్ల ముస్లిం మైనారిటీ కానీ లేదా క్రిస్టియన్ మైనారిటీలు కానీ వాళ్ళ హక్కుల్ని కాలనాయడం రాజ్యాంగ విరుద్ధం। వాళ్ళ ఆస్తులు పెరుక్కొని వాళ్ళని నిర్వీర్యం చేయడం దుర్మార్గమైనటువంటి విషయం। దీనికి రాజకీయాలకు అతీతంగా జనాలు కాదు, ఇక్కడ ఉండేటువంటి నెల్లూరు జిల్లాని బయటపెట్టి వీటికి వ్యతిరేకంగా పోరాడాలా। మరి ఢిల్లీలోని ప్రజలు